Hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with my favorite episode. ఇది ఎందుకు ఫేవరెట్ అంటే ఎప్పటి నుంచో నేను పర్సనల్గా చేయాలనుకుంటున్న ఎపిసోడ్ అనమాట. ఇది ఎవరో అడిగారు, ఏదో చూపించమన్నారు, అలాంటి వీడియో అయితే కాదు. దిస్ ఇస్ స్పెషలీ ఫర్ మై సెల్ఫ్ బికాజ్ ఐ వాంట్ టు ఆర్గనైజ్ సంథింగ్. మీరు ఆల్రెడీ thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేని గురించి అని చెప్పి. టుడే వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ మై ఫ్రిడ్జ్ టుగెదర్. మామూలుగా అయితే జస్ట్ ఖాళీ ఫ్రిడ్జ్ చూపించి ఆర్గనైజ్ చేసేది ఎలా పెట్టుకోవాలని చూపించచ్చు. బట్ ఈ రోజు ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే ఫస్ట్ మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో ఇప్పటికిప్పుడు చూపించాలనుకున్నాను. సో ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను అనమాట, నా ఫ్రిడ్జ్ ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలా ప్రీగా ప్లాన్ చేసిన వీడియో ఇది. అంటే ఏమేమి కొంటే బాగుంటుంది, దీనికి అన్నిటికీ చాలా కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఒక ఆర్గనైజ్డ్ కిచెన్ ఎంత ఇంపార్టెంటో, ఒక ఆర్గనైజ్డ్ బెడ్రూమ్ ఎంత ఇంపార్టెంటో, ఆర్గనైజ్డ్ ఫ్రిడ్జ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. బికాస్ ఎవ్రీ డే మనము యూజ్ చేసే థింగ్స్ లో ఫ్రిడ్జ్ లో ఉండే థింగ్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి యూజ్ ఇట్. అంటే ప్రతిసారి తీస్తూ వేస్తూ ఉంటాము. అది ఎంత వెల్ ఆర్గనైజ్డ్ ఉంటే అంత టైం సేవింగ్ ఉంటుంది అని నేను బిలీవ్ చేస్తాను. ప్రస్తుతానికైతే మా ఫ్రిడ్జ్ ఎలా పడితే అలా ఉంది. మాక్సిమం ఎంత నీట్ గా పెట్టుకోవాలని ట్రై చేస్తాం కానీ అది ఉండదు. దాని గురించి కొన్ని టిప్స్ ఉంటాయి. సో ఆ టిప్స్ ని ఫాలో అయితే ఎల్లప్పుడూ ఫ్రిడ్జ్ ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మన ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అసలు ప్రస్తుతానికి ఎలా ఉందో బిఫోర్ షార్ట్స్ చూడండి. సో దిస్ ఈస్ మై ఫ్రిడ్జ్ ఫర్ యూ బెస్టీస్. మామూలుగా మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో అలాగే షూట్ చేయాలనుకున్నాను. ప్రస్తుతానికైతే మన ఫ్రిడ్జ్ ఎలా ఉంది. బట్ ఏం టెన్షన్ పడదు, దీన్ని మొత్తం మనం టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి ఆర్గనైజ్ చేస్తామన్నమాట. అండ్ ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఫస్ట్ అయితే మా ఫ్రిడ్జ్ ఎలా పెట్టుందో చూడండి. ఆల్మోస్ట్ మనకి ఫ్రిడ్జ్ కొని ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది అనమాట. 3-4 years అయిపోయింది. అండ్ ఇది మోస్ట్ యూసేజ్ ఉండేలా తీసుకున్నాం మేము. ఫ్రిడ్జ్ తీసుకున్న ఏం తీసుకున్నా సరే అది మనకి ఎంత అవసరమో, ఎంత యూస్ఫుల్ ఉంటుంది అనేది ఆలోచిస్తాం అనమాట. సో దీంట్లో వచ్చి ఇటు సైడ్ మొత్తం ఫ్రీజర్ వచ్చింది ఒక 30%, 70% మనకి రిఫ్రిజిరేటర్ అనమాట. దీంట్లో రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ దీంట్లో ఉంటాయి అండ్ ఫ్రీజ్ చేసుకునేవన్నీ దీంట్లో ఉంటాయి. అండ్ మా మమ్మీ పప్పులు అన్నీ చాలా చాలా పెడతారు అనమాట. సో అందుకని చెప్పి నేనేమనుకున్నానంటే ఎవరి కాళ్ళు చాలా బిజీ ఉంటాము, సందేశ్ కానీ నేను కానీ, మా మమ్మీ ఇంటి పనులు అవన్నీ చూసుకుంటూ రెగ్యులర్గా ఆర్గనైజ్ చేయడానికి కుదరలేదు అనమాట. చాలా రోజుల నుంచి అనుకున్నా సరే అవ్వని పని ఇది. సో ఫైనల్ గా నేను అనుకున్నా వై డోంట్ ఐ మేక్ అ కాంటెంట్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పి. సో అస్సలు టైం కుదరలేదు ఇవన్నీ ఆర్గనైజ్ చేయడానికి కూడా. అందుకని చెప్పి ఏది చేసినా పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి, ఎక్కువ సార్లు క్లీన్ చేసేలా కాకుండా అని చెప్పి వీటికి కావాల్సిన థింగ్స్ అన్ని నేను ఆల్రెడీ అమెజాన్ లో పర్చేస్ చేశాను. దిస్ ఇస్ నాట్ ఎనీ పెయిడ్ ప్రమోషన్ ఆర్ ఎనీథింగ్. నేను కావాల్సిన అన్ని లింక్స్ యాడ్ చేస్తాను, మీరు కావాల్సినవి కొనుక్కోండి. సో ఫస్ట్ అయితే ఇవన్నీ తీసి నీట్ గా క్లీన్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకుందాము. సో ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట లోపల. అసలు ఇంకా ఆర్గనైజ్డ్ ఫ్రిడ్జ్ లేకపోతే ప్రాబ్లం ఏముంటుంది తెలుసా? ఏమున్నాయి ఫ్రిడ్జ్లో తెలీదు, అసలు ఎక్కడ ఏముందో అనేది అర్థం కాదు. ఏ షెల్ఫ్కి ఆ షెల్ఫ్ పెట్టుకుంటేనే బాగుంటుంది. మనం క్లాజెట్ ఆర్గనైజింగ్ ఎలా చేస్తామో ఇది కూడా అంతే సింపుల్గా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేస్తాను నేను. తీసేసి అప్పుడు మాట్లాడుకుందాం. ఇది చూసారో, ఇవి ఎవరు చేస్తారు తెలుసా? మా మమ్మీ. ఇంత కూడా వేస్ట్ చేయకూడదని చెప్పి ఇది మేము వాడము, ఆవిడే దాచిపెట్టుకుంటుంది. అది ఎప్పటికీ అలానే ఉండిపోద్ది. సో దిస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ వీడియో. ఫైనలీ ఫ్రిడ్జ్ క్లీన్గా నీట్గా కనిపిస్తుంది. ఏం లేకపోతే ఇంత నీట్గా ఉంటుంది, కానీ ఆర్గనైజ్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ అన్నీ తీసేసాం కాబట్టి ఇప్పుడు డీప్ క్లీన్ చేయాలి. డీప్ క్లీన్ అంటే ఏం లేదు, యాక్చువల్లీ అర్బన్ ల్యాబ్లో కూడా పెట్టుకుంటే వాళ్ళు వచ్చి నీట్గా క్లీన్ చేస్తారు. కానీ ఈ వీడియోలో నేను మీకు మొత్తం చూపించాలనుకుంటున్నా కాబట్టి ఆ శ్రమ కూడా నేనే తీసుకుంటున్నాను అనమాట. సో మొత్తం అంతా మనకి వెట్ వైప్స్ కానీ లేకపోతే వెట్ క్లాత్, వెట్ వైప్స్ యూజ్ చేయొద్దు అనుకున్న వాళ్ళు జస్ట్ వెట్ క్లాత్ తీసుకుని వైప్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫ్రిడ్జ్లో ఏంటంటే ప్రతి అటాచ్మెంట్ మనకి ఇలా వచ్చేస్తాయి. ఇలా అంటే ఈ ఫ్రిడ్జ్లో అంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్రిడ్జెస్లో అన్నిట్లో అలాగే వస్తాయి అనమాట. అటాచ్మెంట్స్ అన్ని A to Z తీసేయచ్చు. అన్ని తీసి ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసుకుందాము. సో ఇలాగా మనకి ప్రతి అటాచ్మెంట్ వస్తుంది. అప్పుడు డోర్ ఇలా ఖాళీగా ఉంటుంది అనమాట. సో అటాచ్మెంట్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. అవి స్ట్రాంగ్గా ఉన్నాయి తీసుకుంటే మనం ఎక్కువ స్టోరేజ్ పెట్టుకోవచ్చు. నేను అవన్నీ పర్చేస్ చేసే ముందే చూసుకుంటాను అవి కరెక్ట్ ఉన్నాయా లేదా ఏంటి అన్నది. సో నేనైతే క్లీనింగ్కి జస్ట్ సావ్లాన్ వైప్స్ అండ్ కాలిన్ యూజ్ చేస్తున్నాను అనమాట.
అనమాట. నీట్గా క్లీన్ అయిపోద్ది, చిన్న లోపల ఉన్న డస్ట్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఫస్ట్ అయితే మనం ఆర్గనైజ్ చేసే ముందు నీట్గా క్లీన్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. మనం పైన ఏదో చేసేసి తర్వాత అవి పెద్ద ఇష్యూస్ అవుతాయి అనమాట. అందుకని నేను ఏది చేసినా పర్ఫెక్ట్గా 100% ఎఫర్ట్ పెట్టి చేయాలని బిలీవ్ చేస్తాను. సో ఫస్ట్ దానికైతే మనము ఇవి క్లీన్ చేసేసుకుందాం. ఇక్కడ చూసారా ఇదంతా లిక్విడ్ పడి ఇట్లా అయిపోయింది. సో దీన్ని క్లీన్ చేయాలంటే మనకి మినిమం కాసేపు కాలిన్ వేసుకుని అలా ఉంచి తర్వాత క్లీన్ చేసుకోవాలి. అన్నీ స్టార్ట్ చేసే ముందు నా డ్రెస్ గురించి డౌట్ వస్తే కనుక యాక్చువల్లీ ఇందాక అవన్నీ కడుగుతున్నప్పుడు వాటర్ మొత్తం స్పిల్ అయిపోయింది అనమాట. ఎలాగో మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవాలని బాగా ఇంట్రెస్ట్ కాబట్టి క్విక్ డ్రెస్ చేంజ్. సో అది పక్కన పెడితే మనకి ఇక్కడ మొత్తం క్లీన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మెయిన్ థింగ్ అన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి నేను అన్ని కొన్ని రెడీగా పెట్టుకున్నా. దిస్ ఇస్ ఎగ్ ట్రీ, ఎంత బాగుందో. అండ్ ఇది ఇట్లా రొటేట్ అయ్యే ట్రే అనమాట. లిటరల్లీ ఇట్లా రొటేట్ అవుతుంది సాసెస్ అన్నీ పెట్టుకోవడానికి. ఇంకా ఇది పెద్ద కంటైనర్ టు పుట్ టొమాటోస్ అండ్ ఆల్ దట్. సో దేనికి తగ్గట్టు ఆ కంటైనర్స్ కొన్నాను. ఇంకా ఐస్ క్యూబ్స్ పెట్టుకోవడానికి ఇలా ఐస్ ట్రేస్ కూడా కొన్నా. ఇంకా కొన్ని రావాల్సి ఉండే, ఆర్డర్ డెలివర్ అవ్వలేదు. అండ్ ఆల్సో అన్నిటికన్నా ముఖ్యంగా ఇందాక మన ట్రేస్ స్క్రాచెస్ పడ్డాయి అన్నాను కదా, అవి ఇక ముందు పడకుండా ఉండడానికి ఇలాంటి ట్రాన్స్పరెంట్ షీట్స్ కొన్నాను. అమెజాన్లో 2 డిఫరెంట్ సైజెస్ వస్తాయి. ఇదొక సైజు, ఇదొక సైజు. ఇవి కూడా నాకు తగ్గట్టు కట్ చేసుకున్నాను. అండ్ ఏ సైజ్ వస్తుందో కొంచెం కన్ఫ్యూజన్ ఉండి 2 టైప్స్ ఆఫ్ పర్చేస్ చేయడం మంచిదే అయింది. బికాజ్ ఇవేమో ఇటు సైడ్కి సరిపోతున్నాయి, ఈ కలర్ఫుల్ వచ్చి ఇదంతా సరిపోద్ది. మీకు తెలుసు నాకు కలర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి అందుకనే ఈ కలర్స్ కొనుక్కున్నాను అనమాట. సో ఇవన్నీ అక్కడ అరేంజ్ చేసేసుకుందాం. ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇది చెయ్యాలి. సో లెట్స్ గో. సో ఇలాంటి కంటైనర్స్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మా ఇంట్లో యూసేజ్ టొమాటోస్ది ఎక్కువ ఉంటుంది. అండ్ ఎలాగో ఆనియన్స్ అవి ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి వాటికి సపరేట్ కంటైనర్స్ బయటకు ఉన్నాయి. దీంట్లో టొమాటోస్ అండ్ దీంట్లో క్యారెట్ బీట్రూట్, రోజు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతాం కాబట్టి అవి కూడా ఎక్కువ ఉంటాయి. సో ఏవైతే ఎక్కువ ఉన్నాయో ఆ పెద్ద కంటైనర్స్ కొన్నాం. ఫస్ట్ అవి అయితే ఫిల్ చేసుకుందాం. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఇప్పుడే ఫ్రెష్గా మార్కెట్లోంచి తెచ్చినట్టుంది. సో ఇలాగా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఆర్గనైజ్డ్ హోమ్ ఉంటుందో అప్పుడే మనం మెంటలీ చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు. నాకైతే ఫుల్ స్ట్రెస్ మా ఇంట్లో ఏదైనా సరిగ్గా లేనప్పుడే అనిపిస్తుంది. సో అందుకని ఒక్కొక్కటి సెగ్రిగేట్ చేసుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్ వీటిలోకి క్యారెట్లు, బీట్రూట్స్ వేసుకుంటే సరిపోద్ది. సో క్యారెట్, బీట్రూట్ కూడా ఎక్కువ క్వాంటిటీ యూస్ చేస్తాం కాబట్టి ఇలాంటి కంటైనర్స్. ఇది ఐ థింక్ దిస్ ఇస్ మీడియం సైజ్, ఇంత ఉంది. దీంట్లో లార్జ్ సైజ్ కూడా ఉంటుంది. అండ్ నా ఫ్రిడ్జ్కి తగ్గట్టు నేను అన్ని బాక్సెస్ కొన్నాను అనమాట. అండ్ నెక్స్ట్ నాకు నచ్చింది ఏంటంటే ఇట్లా క్యూట్ మనం మసాలా బాక్స్ ఎలా వస్తుంది అలా ఉంది. దీంట్లోకి నేను అల్లం, ఇంకా వెల్లుల్లి, కరివేపాకు ఇట్లాంటివి వేసుకుంటే ఈజీగా మనము ఎప్పుడన్నా తాలింపు అట్లా వేసుకున్నప్పుడు బాగా పనికొస్తుంది. సో నాకు అవసరమైన ఇమీడియట్గా అందించుకోవడానికి ఇలా పెట్టుకున్నాను అనమాట. దీంట్లో ఏవన్నా పెట్టుకోవచ్చు, ఇవే పెట్టాలని ఏం లేదు. అండ్ ఈ బాక్స్ కూడా రెడీ అయ్యి ఉంది. అండ్ ఇప్పుడు మనం ఎగ్స్ పెట్టుకుందాం. ఎగ్స్కి మా ఇంట్లో మినిమం ఒక 30 ఎగ్స్ ఆర్డర్ చేసినప్పుడల్లా నేను అనుకునేదాన్ని ఫ్రిడ్జ్లో కంటైనర్ చాలా చిన్నగా అయిపోయేది. సో అందుకని ఇది స్టాండ్ కొన్నాను. ఆల్మోస్ట్ 1 2 3 4 6 7 8 9 10 30 ఎగ్స్ పడతాయి దీంట్లో. అండ్ యా, లెట్స్ ఆర్గనైజ్ ఎగ్స్. సో ఫ్రిడ్జ్లో మనకి ఈ కంటైనర్ వస్తుంది అనమాట. ఇవి ఇంకా 30 కూడా కాదు, ఐ థింక్ 25 ఎగ్సే ఉన్నాయి దీంట్లో. అయినా సరే ఇట్లా కంజెస్టెడ్ అయిపోతుంది. అదే ఇవి అనుకోండి, మనము ఇలా అనుకుని
ఈ ఎగ్స్ ఆర్గనైజ్ చేసుకుని మళ్ళీ అవి క్లోజ్ చేసుకోవచ్చు. అది నాకు చాలా బాగా అనిపించింది అనమాట చూసినప్పుడు. అండ్ కంటైనర్ కూడా నేను అన్ని రివ్యూస్ చదివి తీసుకున్నాను. సో అందుకే ఐఎమ్ జస్ట్ ఇన్ లవ్ విత్ ఆర్గనైజింగ్ దిస్. సీ ఐ టోల్డ్ యూ కరెక్ట్గా 25 eggs ఉండే. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అండ్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. జస్ట్ ఇట్లా తీసుకెళ్ళి మన ఫ్రిడ్జ్లో సెట్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ ఈ కంటైనర్లో గుడ్ థింగ్ ఏంటంటే ఇట్లా వాటర్ ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉన్నా సరే దీంట్లోకి డ్రైన్ అవుట్ అయిపోద్ది. అంతేకాకుండా మనము టిష్యూస్ పెట్టుకుంటే మాయిశ్చర్ ఏది ఉన్నా సరే దాంట్లోకి వెళ్తుంది అనమాట. ఆకుకూరలు పాడవకుండా ఉంటుంది. అండ్ ఫస్ట్ మనం పుదీనా సెట్ చేసుకుందాము. అండ్ ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం పొద్దున్న లేచి మన బిజీ హడావిడి లైఫ్లో ఎక్కడున్నాయని వెతుక్కోకుండా టకా తీసుకుని పనులు చేసుకోవచ్చు అనమాట. హార్డ్లీ ఇట్ విల్ టేక్ హాఫ్ డే టైమ్ ఇఫ్ యూ ఆర్గనైజ్ ఎవ్రీథింగ్. వి జస్ట్ హ్యావ్ టు అన్ని ఆర్డర్ చేసి పెట్టుకుంటే టకా ఇవన్నీ పెట్టేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం ఇలా టిష్యూ వేసేసి క్లోజ్ చేసుకోవాలన్నమాట. పుదీనా ఈజ్ రెడీ. సో ఇప్పుడు అన్ని లీఫీ వెజిటేబుల్స్ అండ్ కొంచెం ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. అండ్ టిష్యూస్ ముందే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. సో అన్నిటికీ టిష్యూస్ యాడ్ చేసుకుని కంటిన్యూస్గా వేసుకుంటూ వెళ్ళిపోతే పని ఈజీగా అయిపోద్ది. సో ఆల్మోస్ట్ అన్నీ సర్దేసుకున్నాం అనమాట. అండ్ ఒకటేసారి మమ్మీ వీక్లీ ఒకసారి ఫ్లవర్స్ తెప్పించుకుంటుంది పూజకి. సో అవి కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువసారి పాడైపోతూ ఉంటాయి, ఎందుకంటే మాయిశ్చర్ ఉంటుంది. అది పీల్చుకోవడానికి ఇట్లా టిష్యూ ప్లేస్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు మనం కొన్న కంటైనర్స్ ఏంటంటే వాటర్ ఇట్లా డ్రాప్ అవ్వడానికి ఒక ట్రే లాగా వచ్చింది అవి. సో ఇవి ఒక షేప్ కంటైనర్స్. ఇవేంటంటే ఇట్లా వాటర్ డ్రైన్ అవుట్ అవ్వడానికి ట్రే వచ్చి దానిపైన మళ్ళీ క్యాప్ వచ్చింది. అండ్ మనం టిష్యూస్ ప్లేస్ చేసుకుని క్యాప్ పెట్టుకుంటే పైన సైడ్ ఉన్న మాయిశ్చర్ కూడా ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట. అండ్ ఇవి చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి, అందుకనే నేను అన్ని బల్క్లో కొనేసుకున్నాను. ఒకటేసారి ఒకటి తక్కువైనా ప్రాబ్లం లేదని చెప్పేసి దిస్ ఇస్ హౌ. అండ్ ఇఫ్ యూ సీ వి యూజ్ మోస్ట్ ఆఫ్ ద వెజిటేబుల్స్ గ్రీన్సే ఎక్కువ వాడుతున్నాం. బెండకాయలు, దొండకాయలు, మునక్కాడ, కాకరకాయ అన్ని గ్రీన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ ఒక్కసారి ఫ్రిడ్జ్లో సెట్ చేసుకున్నాక ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా వంకాయలు, కాకరకాయలు కూడా అందుకని చెప్పే మనము ఎక్కువ బిగ్ సైజ్ ఉన్న వెజిటేబుల్స్ అన్నిటికీ ఈ సైజ్ కంటైనర్ కొన్నా, సో దట్ ఇట్ విల్ బి ఈజీ. అంటే ఈ డబ్బాల్లోనే పెట్టాలి, ఆ డబ్బాల్లోనే పెట్టాలని కాదు, ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు డిఫరెంట్ సైజ్ ఆఫ్ బాక్సెస్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పి చిన్న సైజెస్ కూడా తెచ్చుకున్నాను నేను, బికాస్ గరం మసాలాస్ అవన్నీ కూడా డబ్బాస్లో వేసి పెట్టడానికి. వీటిలో మనం ఇలా కాకరకాయ పెట్టేసుకుంటే హ్యాపీగా అవి బజ్జుంటాయి అన్నమాట. దీంట్లో వెజిటేబుల్స్ అన్నా మంచిగా నీట్గా స్టోర్ చేసుకోవచ్చు. సో అంతా ఓకే, దీస్ ఆర్ డన్. సో ఐ థింక్ ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ విత్ ద వెజిటేబుల్స్. సో నవ్ లెట్స్ ఆర్గనైజ్ ద ఫ్రిడ్జ్. అండ్ ఇలా రొటేటింగ్ ట్రేస్ ఉంటాయన్నమాట. అవి మనకి ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు, కిచెన్లోకి, ఫ్రిడ్జ్లోకి ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. అండ్ వాటిలో నేను వెనిగర్స్ ఇవన్నీ యాడ్ పెట్టేస్తున్నాను, సో దట్ ఎప్పుడు కావాలన్నా ఈ ట్రే ఒక్కటి దగ్గరలో ఉంటే సరిపోద్ది, ఈజీగా చూసుకోవచ్చు ఏవి ఎక్కడ ఉన్నాయని. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వి నీడ్ టు బై దిస్ అని చెప్పి ఫైనల్లీ ఐ గాట్ ఇట్. అండ్ ఇది ఒక చోట ప్లేస్ చేస్తాం కాబట్టి వెయిట్తో సంబంధం ఉండదు. ఐ థింక్ ఐ యాడెడ్ ఆల్మోస్ట్ లైక్ 5 kilos టు ఇట్. ఇట్ లుక్స్ వెరీ గుడ్. సో ఇది కూడా పైన ప్లేస్ చేసుకుంటే ఇట్స్ ఈజీ.
సో ఇలాగా టైనీగా ఉన్న ప్లేసెస్లో ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈజీగా కనిపిస్తాయి ఏవి ఎక్కడ ఉన్నాయో అని. అండ్ ఈ కార్నర్కి నేను ఎగ్స్ ప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడంతా కూడా మనకి ఈజీగా యాక్సెస్ ఉండడానికి వెజిటేబుల్స్ అవి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో అందుకని ఇక్కడ వెజిటేబుల్స్ అవి ప్లేస్ చేస్తున్నా. పెద్ద బాక్సెస్ ఏవైతే ఆర్గనైజ్ చేసుకున్నామో అవన్నీ కూడా సెకండ్ రోలో పెడుతున్నాను. సో దట్ ఈజీగా కనిపిస్తాయి అండ్ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ నా ఫేవరెట్ బాక్స్ విత్ ఆల్ మై ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ విల్ గో హియర్. ఐ థింక్ ఇక్కడ వరకు ప్రాపర్గా ఉంది. అండ్ ఈ కింద మనకి కావాల్సిన పెద్దవి ఏవైతే ఉన్నాయో కంటైనర్స్ అవి పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ పెద్ద కంటైనర్స్ రెండు ఇలాగా అడ్జస్ట్ చేసి పెట్టవచ్చు. మ్యాక్సిమం వెజిటబుల్స్ అన్ని కంటైనర్స్లో పెట్టడం వల్ల మొత్తం సరిపోయినాయి పైననే. సో అందుకని చెప్పి కింద ఏదైతే డ్రా ఉంటుందో అది నేను ఫ్రూట్స్ కోసం యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇవి డిప్స్, హమ్మస్ అన్నీ ఉంటాయి అనమాట ఇంట్లో. ఎందుకంటే సందేశ్కి ఎప్పుడు ఏది అవసరం ఉంటుందో తెలీదు. అందుకని చెప్పి చిన్నపిల్లల్లాగా మేము అన్ని ఇంట్లో రెడీగా పెట్టుకోవాలి స్నాక్స్ లాగా. సో ఈ సాసెస్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటే మనకి ఈజీగా యాక్సెసిబుల్ ఉంటాయి. సో ఎక్కువ గజిబిజి లేకుండా ఈజీగా ఇలా పెట్టుకుంటే బెటర్. లేదంటే మళ్ళీ తర్వాత అన్నీ వేసేస్తూ ఉంటారు. అందుకని దేనికి దానికి సపరేట్ షెల్ఫ్ ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి, అవి యాడ్ చేస్తే సరిపోద్ది. అండ్ వీ హ్యావ్ టు గెట్ వాటర్ బాటిల్స్. వాటర్ అనేది ప్లాస్టిక్ బాటిల్స్లో తాగకూడదంట. అందుకని చెప్పి వీ ఆప్టెడ్ ఫర్ గ్లాస్ వాటర్ బాటిల్స్. అండ్ పెద్ద సైజ్ పెట్టుకున్నాను, ఈజీగా సరిపోతాయి. సో మా ఇంటికి గెస్ట్లు ఎవరైనా వస్తే కోక్ ఉందా, థమ్స్అప్ ఉందా, ఇవే ఎక్కువ ఉంటాయి డిస్కషన్స్. సో అందుకని చెప్పి థమ్స్అప్, నాకైతే థమ్స్అప్ చాలా ఇష్టము, అందుకని చెప్పి అది పెట్టుకున్నాను. అండ్ ఈ ఫ్లేవర్డ్ వాటర్ కూడా తాగుతారు ఇంట్లో అప్పుడప్పుడు. సో అందుకని చెప్పి అవి సెట్ చేసాం. అండ్ మోస్ట్లీ ఫ్రిడ్జ్ చాలా ఖాళీగా కనిపిస్తుంది ఎందుకంటే నేను ఆర్గనైజ్ చేస్తున్నాను కాబట్టి. బట్ దాని తర్వాత మొత్తం ఏం చేస్తారో తెలియదు కానీ ప్రాపర్గా అయితే ఐ కెన్ ఫీల్ ఇట్ హ్యాస్ అ పాజిటివ్ వైబ్. అండ్ ఇట్లా గ్రీన్స్ మంచిగా అన్ని నీట్గా ప్రాపర్గా సెట్ అయినాయి. సో ఇప్పుడు మనము ఇటు సైడ్ అరేంజ్ చేసుకోవాలి కాబట్టి అటు సైడ్కి ఒక రొటేటింగ్ ఇది తీసుకున్నాను అనమాట ట్రే. సో వీ కెన్ ప్లేస్ ఆల్ ద గరం మసాలాస్. అండ్ నేను ఇవి డబ్బాస్తోనే ఉంచుతాను సో దట్ ఏది ఏంటి అనేది అర్థమైంది, లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము. అండ్ ఇవన్నీ ఇటు సైడ్ ప్లేస్ చేసుకోవాలి. సైడ్ అంతా కూడా పికిల్స్ ప్లస్ నెయ్యి ఇట్లాంటివి ఉంటాయి కదా, లాంగ్ టైం స్టోరేజ్ చేసుకోవడానికి అవన్నీ ఇటు సైడ్ పెడుతున్నాను. అండ్ కర్డ్. సో ఇటు సైడ్ మనము కన్వర్ట్ చేసేసాం కాబట్టి ఫ్రీజర్ టు రిఫ్రిజిరేటర్. సో ఐఎమ్ గోనా ప్లేస్ ఆల్ ద ఇడ్లీ పిండి, దోశ పిండి అంతా కిలోలు దీంట్లో ఉంటుంది. సో అవన్నీ ఇక్కడ ప్లేస్ చేసేసుకుంటే నీట్గా ఉంటాయి. ఈ కంటైనర్స్ అవి కూడా మనకి ఐకియాలో దొరుకుతాయి అనమాట. సో అందుకని చెప్పి ఒకటేసారి కొనుక్కుని పెట్టుకుంటా. సో అన్ని ఇట్లా రెడీగా ఉంటాయి. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని మిస్లినియస్ థింగ్స్ ఉంటాయి కదా, అంటే ఎంత ఆర్గనైజ్ చేసినా సరే మన ఇంట్లో ఏవో తెలియని సామాన్లు అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా ప్లేస్ చేసుకోవాలి. సో అందుకని ఈ షెల్ఫ్ అంతా దానికోసం యూజ్ చేస్తున్నాను. అండ్ మనకి మిల్క్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాచిన పాలు ఆల్రెడీ ఉంటాయి కంటైనర్లో. ఎక్స్ట్రా ఏమున్నా సరే డ్రాస్లోకి వెళ్ళిపోతాయి. అండ్ మనకి మెయిన్ అవసరమైనవి మాత్రమని కళ్ళు ఎదురుగా పెట్టుకోవాలి. కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట తీసుకునేటప్పుడు. అందుకని చెప్పి నేను చాలా క్లారిటీగా ముందే ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకున్నది ఇవంతాని. అండ్ ఇంకా కొన్ని బాక్సెస్ ఉన్నాయి, అవన్నీ సెట్ చేసుకుంటే వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ద ఆర్గనైజింగ్ ఫ్రిడ్జ్. సో మన ఇంట్లో ఉండే డ్రై ఇంగ్రీడియంట్స్ లైక్ అంటే ఫ్లవర్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనము కింద డ్రాస్లో ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈవెన్ జీడిపప్పు కూడా మా మమ్మీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారనమాట. సో అందుకని చెప్పి ఎప్పుడు ఫ్రెష్గా ఉండడానికి. అండ్ సగం వాడిని ఉంటే కనుక ఇలాగ క్లిప్స్ మనకి ఐకియాలో దొరుకుతాయి. అవి చాలా యూజర్ ఫ్రెండ్లీ అండ్ మోస్ట్ యూజ్డ్ క్లిప్స్. మా ఇంట్లో అయితే ప్యాకెట్స్ ఉంటాయి. ఎందుకంటే సగం వాడి అలా పెట్టేస్తే ఆ ఫుడ్ వేస్ట్ అయిపోద్ది. సో అందుకని చెప్పి ఇలాగ మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట.
ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అనమాట మొత్తం అయిపోయింది. నాకు నచ్చినట్టు నాకు కావాల్సిన థింగ్స్ ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అన్నదే నేను చూపించాలనుకున్నా. ఫైనల్లీ ఇట్స్ డన్. దిస్ ఇస్ హౌ ఐ వాంటెడ్ మై డ్రీమ్ ఫ్రిడ్జ్ టు బి. అంటే ఇంత పెద్ద ఫ్రిడ్జ్ ఎలాగో ఎప్పటి నుంచో ఉంది మాకు, బికాజ్ మాకు ఎక్కువ ఫ్రిడ్జ్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి ఎప్పుడు పెద్ద ఫ్రిడ్జ్ ఆఫ్ చేస్తాను అనమాట. అందుకని చెప్పి మొత్తం ఇట్లా నీట్ గా క్లియర్ గా పెట్టుకున్నాను. అండ్ వెజిటేబుల్స్ ఎప్పుడైతే నేను ఇట్లా బాక్సెస్ లో వేయడం వల్ల మనకి చాలా స్పేస్ మిగిలింది. సో నేను ప్రాపర్గా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఒక్కొక్కసారి మనకి ఇన్ని వెజిటేబుల్స్ ఇవన్నీ ఉండవు కాబట్టి అప్పుడు మనకి ఇంకా స్పేస్ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ స్పేస్ కావాలంటే కింద కూడా కంటైనర్ ఫ్రీగానే ఉంది మనకి. వెజల్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా, లెఫ్ట్ ఓవర్ కర్రీస్ అవి ఉన్నా సరే మనము స్పేస్ ఉన్న చోట ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఎందుకు ఇంత కంజెస్టెడ్ గా తయారు చేస్తానంటే మా మమ్మీ అన్ని దాచి పెడుతుంది. సో అస్సలు స్పేస్ లేకుండా చేస్తే అవి ఎక్కడ పెట్టుకుంటుంది అందుకని చెప్పాను అనమాట. సో యా, ఫైనలీ ఇట్స్ డన్ అండ్ ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. మీకు కూడా నచ్చిందో లేదో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఐఎమ్ ఐ యాక్చువల్లీ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ యూ ఆల్. బామ్మ మొన్న వీడియో చేసినప్పుడు మీరు అందరూ చాలా కమెంట్స్ పెట్టారు కదా, వాటన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్. షీ వాజ్ వెరీ హ్యాపీ. మీ అందరికీ బెస్ట్ విషెస్ చెప్పమన్నారు అనమాట. అసలు మర్చిపోకుండా మెన్షన్ చేయమంది. ఫైనలీ ఐ కుడ్ షేర్ దిస్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ besties. Lots of love. See you guys next week. Bye. Live life like a queen.